కీర్తన 91:5-6 వచనాలు. కీర్తన 91:5-6 వచనాలు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడవు. ఎందుకంటే ఈ దినాల్లో తెగులు తాండవిస్తుంది. ఇలాంటి దినాల్లో ఆయన కాపాడే దేవుడు. మన దేవుళ్ళలో భద్రత ఉంది. మన దేవుళ్ళలో భద్రత ఉంది. ఈ దేవుడు ఎలా తప్పిస్తాడు అంటే నీకు ముందు తెలియజేస్తాడు. వద్దు నాయనా, వెళ్ళబాకాడబాకు. వాళ్ళు నీకు రమ్మని చెప్పచ్చు. దేవుడు కనెక్షన్ ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు వద్దు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన చెప్పాడు కాబట్టి స్టాప్, ఆగిపోతావు. నీకు దేవునికి మధ్య కనెక్షన్ అదంతే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, కాదు. ఒక దగ్గర నీ కీడు ఉంది అంటే ప్రభు నీకు ముందు తెలియజేస్తాడు, వద్దు పోవాకాడికి. ఇక్కడ ముందు తెలియజేస్తాడు దేవుడు. మనము ఆయన సరిగా నడిపిస్తాడు మనల్ని. అర్థమవుతుందండి? దేవునితో సంబంధం ఉన్న వ్యక్తులను సరిగా నడిపిస్తాడు. దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా కాలింపాంగ్ అంటే నేపాల్, ఆ బార్డర్లో కాలింపాంగ్ నేపాల్, అక్కడ కాన్వకేషన్ పెట్టేవాళ్ళనమాట హిమాలయస్ దగ్గర. అయితే ఆయన మధ్యరాత్రి ప్రార్థనలు ఉన్నాయంట. అక్కడ ఓన్లీ ఆ తడికలు వేసి చేసేవాళ్ళు. ఆ దినాల్లో ఇట్లా కర్రలు పాతేవాళ్ళు, పైన తడికలు మీటింగ్లు పెట్టామన్నమాట. కాన్వకేషన్స్ అంటే ఒక 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు అలా పెట్టేవాళ్ళు. అయితే మధ్యరాత్రి 11 గంటలకు 12 గంటలకు ఆయన మంచి అలసిపోయి 3-4 వర్తమానాలు చెప్పి వద్దు నుండి అలసిపోయి ఇక రాత్రి ఫుల్ నిద్రలో ఉన్నాడు. దేవుడు తట్టి లేపాడు, లేమని. లేచి కూర్చుంటే ప్రార్థన చేయమని. దేని గురించి ప్రార్థన చేయాలి ప్రభా? పొద్దున మీటింగ్ ఉంది, అక్కడ అంత కాన్వకేషన్ అంత పొద్దున 7 o'clock స్టార్ట్ అయిపోద్ది, కొంచెం నిద్రను పోవాలి కదంటే, లేదు నువ్వు లేచి ప్రార్థన చేయను. ఏం ప్రార్థన చేయాలి ప్రభా? ఆయన తెలియకుండానే ఆత్మలో ప్రార్థన అలా తెల్లారి వరకు చేశాడు ప్రార్థన. చూస్తే మధ్యరాత్రి పెద్ద భూకంపం. అయితే ఆయన అలా ప్రార్థించాడు కాబట్టి ఆ ప్రార్థన ఫలితంగా ఆయన రాశాడు పుస్తకంలో కూడా ఏమిటంటే, ఆ కాన్వకేషన్కి అటెండ్ అయిన వాళ్ళు, ఆ విశ్వాసుల్లో 1-2 తప్ప మిగతా వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు. కాబట్టి ఎలా తప్పిస్తాడు? ఈ ప్రార్థనల ద్వారా తప్పిస్తాడు. తెలియజేస్తాడు, లేచి మొరపెట్టు, నువ్వు మొరపెట్టానే. అలానే నువ్వు వెళ్ళొద్దు అంటాడు, అక్కడికి వెళ్ళబాకు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుడు నడిపిస్తాడు. సోదరుడ సహోదరి, తండ్రితో నడక ఏమిటంటే మనకు ముందు గైడ్ చేస్తాడు. కాబట్టి ఆ తెగులు వస్తుంది అన్నప్పుడు వద్దు, బంద్ చేసేయండి. దేవుని బిడ్డ, ఆయనలో భద్రత ఉంది. కాబట్టి ఆయనతో నడిచినప్పుడు సరిగ్గా నడిపిస్తాడు. భావోద్రేకాలు బట్టి కాదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు. ఆయనతో నడవడం ద్వారా ఆయన కాపాడుతాడు. కాపాడే తండ్రి. కాబట్టి తండ్రితో నడక ఏమిటంటే ఆయన మనల్ని కాపాడుతాడు. అంత మాత్రం కాదు, మన పనులలో, మన ప్రయత్నాల్లో, మన పోరాటంలో కూడా ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. అది మనం ఎదుర్కొనే సమస్యలు, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేకపోతే ఏదైనా సరే ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. కాపాడే తండ్రి.